వికారాబాద్ జిల్లా తాండూరులో రజక కుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నేడు తాండూరులో అట్టహాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోల నర్సింహులు, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్ రాము ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ నీరజ బాలరెడ్డి, ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోల నర్సింహులు, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్ రాములు మాట్లాడుతూ రజక కుల సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు పేర్కొన్నారు. అర్హులైన రజక కుల సంఘాల ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను తప్పకుండా అందజేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ కుల సంఘాల నాయకుల డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. తాండూరు పట్టణంలో రజక కులాల కోసం కమ్యూనిటీ హాల్ను నిర్మించి ఇవ్వాలని, అదేవిధంగా ధోబీఘాట్ను కూడా నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కుల సంఘాల నాయకులు, అదేవిధంగా జిల్లా రజక కుల సంఘాల నాయకులతో పాటు తాండూరు నియోజకవర్గం కుల సంఘాల నాయకులు మరియు పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కులదైవంగా మహిళలు మానసిక సాధిక ప్రమాణం చేస్తున్నాను.
ఈ సమావేశాన్ని అందరూ కూడా విశేషంగా పేరు పేరుగా మనం కూడా ధన్యవాదాలు కమిటీ మరి భవిష్యత్తులో కూడా నూతన కార్యక్రమాలకి మీ యొక్క సహాయాన్ని అదేవిధంగా ఉండాలన్నా మరి ఆ విధంగా మరి మీరు ఏర్పడితే మరి మాట్లాడే మీరు ముందుకు మీరు Gracias.
రాష్ట్ర
అసలు ఈ రోజు ఈ మొబైల్ అంటే వాళ్ళ ఆధారంతో ఈ చేసిన వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి తెలుసుకోవడం అది చాలా ముఖ్యమైన విషయం. మరి వాళ్ళని ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చేతువాళ్ళకి చెప్పడం జరిగింది. లాస్ట్ వాళ్ళకి వాళ్ళ దేవుడు కట్టించి కంప్యూటర్ చేసి పెట్టడం అదేవిధంగా నీరింగా నీరింగా కూడా కట్టించడానికి అందరికీ కలిసి పాటించారు. అది ఇంత మంచి అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ సోదరి సోదరులందరూ మరి పెద్దలు గారికి అలాగే మరి పరిశ్రమ CEO మరి కన్నా శ్రీనివాస రెడ్డి గారికి సంస్థాపకులు గారు శ్రీనివాస రెడ్డి గారు మరి అలాగే ANC అధ్యక్షులు అన్న నరసింహరావు గారికి రామన్న గారికి మరి రాష్ట్ర అధ్యక్షులందరికీ కూడా మరి ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే మన రాజయ్య గారి రాజధానిలో ధనవంతులు సమాజంలో అందరూ సమానాన్ని రాయడం జరిగింది. కాబట్టి మరి మీరు పట్టిన దాంట్లో న్యాయం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో బాధ్యత అందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొచ్చిండ్రు. మన మానవులుగా మన ప్రేమ నాయకులైనటువంటి మనోహర్ కూడా ఈ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మీరు అన్ని ఈ నియోజకవర్గంలో సిబ్బంది అన్నింటికీ ఆదేశించి చట్టాలు దాంట్లో తప్పకుండా మా సహాయం ఉంటుంది. తప్పకుండా మన ఆత్మీయ ఎక్కడ ఏమైనా తక్షణమే తన పారిశ్రామిక అభివృద్ధి తన సొంత ప్రభుత్వమైన సహాయం చేస్తూ ఉన్నారు. నేను ఆయనకు కోరుకున్నాను. తన ప్రభుత్వం కానీ తన అన్న ఏదైతే శాసనసభ్యులుగా ఉన్నారో మోహన్ నగరెడ్డి గారి ద్వారా ఈ ఏదైతే కమిటీగా అడుగుతున్నారో దానికి తక్షణమే పెట్టడానికి వీటి కళను నెరవేర్చాలని చెప్పుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎప్పుడైతే సమాజంలో అన్యాయక్రమము తలెత్తుతాయో అప్పుడు దీనవరించగా ఆ రోజు నైజాం పరిపాలన వర్గాలకు అనుగుణమైన కాలదాసిన వాళ్ళు నైజాం పరిపాలనకు విరుద్ధంగా ఒక దీనవరించగా నిలబడి పోరాడిన 5 మంది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి వల్ల ప్రత్యేకత ఉంది. ఆ రోజు పేదవాడిని బతక సంఘానికి ఉన్నవాడిని అని ఆలోచించకుండా ముందుకు వచ్చి ముందు అడుగుపెట్టి అన్యాయానికి విరుద్ధంగా పోరాడి ఒక సమాజానికి ఉన్న నేను మళ్ళొకసారి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. మీరు కూడా చదువుతాము వ్యక్తిగతంగా మరి సమాజం కానీ మరి కానీ చదువులు మీరు కూడా చాలా మంది చదువులు ముందు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయిలో ఉపాధ్యాయులు కానీ అన్ని రంగాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు కానీ విద్యను అభ్యర్థించి ముందుగా మన కుటుంబాలకు కానీ మనకు కానీ పేరు తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలని చెప్పుకుంటూ మరి ఈరోజు అందరూ కూడా ఏదైతే ఉన్నారో ఆ కోరిక మన శ్రీనివాస గారి శ్రీనివాస గారి మన మనోహర్ రెడ్డి గారి మీరు ఎంతో ముందుండి నడిపిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మన ముఖ్యంగా మొన్ననే మన యాలాల్ మండల్ నుంచి
పెద్ద గ్రామ పంచాయతీ రజక సోదరుడు శివప్ప గారు సర్పంచ్గా గెలిపించుకున్నందుకు మీ రజక సంఘం తరపున ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం వెనుకబడ్డ తరగతుల్లో ఉన్న బీసీఏ నుండి రజక సమాజం ఉంది కాబట్టి ఈరోజు ఉన్నత విద్యలో ఎంతో ముందుండి విద్యలో కానీ మన స్థానిక వృత్తి సమాజంలో కానీ ఎంతో ఉన్నతంగా ఉన్నామంటే మీరు ఉన్నారు కాబట్టి మేము కూడా చేదోడు వాదోడుగా మేము ప్రభుత్వంలో ఉండి మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా అండదండలు ఉంటాయని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో మినిమం 50 నుండి 100 ఉద్యోగులు ఉంటారని నా సూచనప్రాయంగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు విద్యలో ప్రతి మహిళ కానీ విద్యార్థులు మన రజక సంఘం నుంచి ఉన్నటువంటి విద్యార్థులు కానీ ముందు ఎంతో చదువుకొని ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని ఈ సమాజం తరఫున మేము కోరుచున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రతి లీడరు తెల్లగా ఉంటాడంటే మీ రజయిక సంఘం ఉన్నందువల్లనే ఈరోజు లీడర్లకు కూడా వన్నె తెచ్చినటువంటి నాయకులుగా మీరు కూడా ఉండాలని మేము కోరుచున్నాం. ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు గతంలో ఉన్నటువంటి ఇక్కడ రజక సమాజానికి కేటాయించబడ్డ స్థలంలో మొన్ననే మీ సమాజం సోదరులందరూ కూడా సీనన్నకు తెలియపరచడం జరిగింది కాబట్టి అక్కడ మీ గార్డ్ కానీ మీ కంపౌండ్ వాల్ కానీ ఒక కమిటీ హాల్ కానీ చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు మన సీనన్న గారు ఎప్పుడూ ఎల్లవేళలా మీకు అండదండలు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే అక్కడ ఉన్నటువంటి స్థలం పక్కన సీనన్ననే అక్కడ ఆయన సొంత నిధులతోని అక్కడ కమిటీ హాల్ నిర్వహించి ఎవరైనా కిరాయిదారులు ఉన్నోళ్ళు చనిపోతే ఇంట్లో పెట్టుకొని ఇవని ఎడల అక్కడ రూము 4 రూములు బాత్రూమ్లు కట్టి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్లకు దినవారం చేసిన దినోళ్ళు అక్కడనే ఉంటారని ఉండనీయాలి అనే సంకల్పంతో ఈరోజు సమాజ సేవలో ఆయన కూడా ఎంతో ముందుండి ఆయన సొంత నిధులతోని అక్కడ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. మీ రజక సంఘం స్థలం పక్కనే కడుతున్నాం కాబట్టి మీతోటి పాటు కూడా అందరి ద్వారా ఉండాలని మీ రజక సోదరులని కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు మీకు ఎల్లవేళలా ఎప్పుడు అయినా మీ ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే మీ సమాజానికి కూడా మేము ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ మేము ప్రతిదీ కూడా ఈ రజక సోదరులకు కూడా ఇవ్వాలని వెనుకబడ్డ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మేము తెలియజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మీకు ఎక్కడన్నా ప్లాట్లు ఉంటే ఆ ఇందిరమ్మ ఇండ్లల్లో మీరు డాక్యుమెంట్లు కూడా మా మున్సిపల్ చైర్పర్సన్కు సబ్మిట్ చేస్తే ఆ ఇంట్లో పట్టాలని డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ ద్వారా మీకు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ప్రతిదీ కూడా మా మున్సిపల్ చైర్పర్సన్ కానీ మా ఎమ్మెల్యే కానీ శ్రీనివాసరెడ్డి అన్న కానీ అందరం కూడా మీ సంఘానికి సహకారంగా ఉంటామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి 2026-28 నూతన బాడీ ఇక్కడికి విచ్చేసిన వేదికను అలంకరించిన మన మున్సిపల్ చైర్మన్ నీరజాబాల్ రెడ్డి గారికి, మన గౌరవ వైస్ చైర్మన్ అయిన రజాక్ గారికి, మరియు ఏఎంసీ చైర్మన్ అయిన పట్ల నరసింహులు గారికి, మరియు 22వ వార్డు కౌన్సిలర్ రాము గారికి, మరియు యాలాల్ మండల్లో పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి శివన్న గారికి, మరియు ఇక్కడికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులకు మరియు జిల్లా అధ్యక్షులకు, మరి తాండూరు నియోజకవర్గ అధ్యక్షుల కార్యదర్శులు అందరికీ పేర్లు తెలియదు, నాకు చాలామంది పేర్లు, దానికి మీరు అన్యదా భావించకండి. ఇక్కడ కూర్చున్న రజక సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సంఘం అనేది మనం ఎప్పుడైనా సంఘం చేసుకోవచ్చు, తప్పులేదు. ఆ సంఘం చేసుకున్నప్పుడు ఎలా ఉండాలంటానంటే ప్రతి ఒక్కరికి సహాయపడేటట్టు ఉండాలి. సంఘంలో మేము అధ్యక్షులం కార్యదర్శులు మేము ఉంటాము, ఉండి మా పని మేము చేసుకుంటాము, మీ గురించి మేము ఆలోచన చేయము అనే వ్యక్తులని ఉండకుండా పర్ఫెక్ట్గా సంఘం కోసం సహాయపడేటోళ్ళు, సంఘం కోసం సేవ చేసే వాళ్ళు ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే సంఘాన్ని అందరినీ కలుపుకొని పోయి చేసి ఎవరికి చిన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళకు తెలియని పరిస్థితి ఎక్కువ ఉంటుంది.
వాళ్ళని చూసుకుంటూ అధ్యక్షుల కార్యదర్శులు ముందల కూడా ఇప్పుడు నా స్వార్థము అని కాకుండా మా కోసము అని అందరూ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ నేను ఇది అడ్వైజ్ అని అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి, కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీకు ఏ సంక్షేమ పథకాలు అందకున్నా మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, మన వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మీకు కౌన్సిలర్ గారు ఉన్నారు. ఏ టైంలో మీకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, లేకపోతే రేషన్ కార్డు లేకపోతే కానీ, సన్న బియ్యం రాకపోతే కానీ, ఇందిరమ్మ ఇండ్లు కూడా 2-3 ఇప్పుడు స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని అంటున్నారు. ఒకవేళ ప్లాట్ లేని వాళ్ళు ఉంటే కూడా ఆ 72 గజాల ప్లాట్ ఇచ్చి కూడా కట్టిస్తాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము. లేని వాళ్ళకు, ఉన్నవాళ్ళు ఆశపడకండి, లేని వాళ్ళ గురించి ఆలోచన చేయండి. మనకు ఎందుకంటానంటే ఉన్నవాళ్ళే ఒకటి ఉంటే నాకు ఇంకోటి కావాలని అంటారు, లేని వాళ్ళ గురించి ఆలోచన చెయ్యరు. అసలు ఎందుకో అర్థం కాదు. నాకు ఒక్కరికుంటే స్వార్థం చాలు, ఇంకా అవతలోడు ఏమన్నా ఎట్లా 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలని కోరుకున్నాలే కానీ మనం ఒక్కరం బాగుండి 10 మంది ఖరాబ్ కావాలనేది కోరుకోకండి. దయచేసి ఇది ఎందుకు చెప్తున్నానంటే, తాండూరు కాన్స్టిట్యున్సీలో చాలామంది ఇదే చేస్తున్నారు. ఇటువంటి చేయకుండా 10 మంది బాగుంటేనే మనం బాగుంటామని, మన పక్కింటోళ్ళు బాగుంటే, మన భార్య లేనాడు నాడు మనం ఇంత అన్నం వండుకుంటే ఇంత కూరనన్నది ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా బాగాలేకుండా ఉంటే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అందరూ బాగుండాలని కోరుకోండి, అందరిలో మనం ఉండి చేసుకుంటే బాగుంటుంది. మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకపోయినా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మీ కౌన్సిలర్లు ఉన్నారు. మీకు ఏ టైంలో ఏ పని కాలేదు, లాస్ట్ కాలేని పరిస్థితి వస్తే నా దగ్గరకు వస్తే కూడా నేను కూడా 24 గంటలు తాండూరులోనే ఉంటాను, ఎక్కడ పోను. మీకు ఏమైనా వాళ్ళతోటి పోండి, చేపించుకోండి. చేయకపోతే చెప్పండి, అందరం కలిసి పోదాం, చేపించుకుందాం. ఖచ్చితంగా చేపించుకొని ఒక సమాజానికి నిలబడదాం. తాండూరుని ఒక ప్రశాంతమైన తాండూరు కావాలి మనకు కొట్లాటలు ఉండే తాండూరులు వద్దు. ఇంకొకటి, మీ పిల్లలు దయచేసి ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, పిల్లలని జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళని బాగా చూసుకొని, అలాంటి వాళ్ళు ఉంటే ఎంబడే చెప్పండి. వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేది ఉంటే ఇప్పిస్తామండి, ఎక్కడికన్నా రిహాబిలిటేషన్ పంపించేది ఉంటే పంపిస్తాము. స్టార్టింగ్లు ఉంటే ఏమైనా చేయొచ్చు, తర్వాత అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కొంచెం దయచేసి తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, అమ్మలారా మీరే ఇండ్లలో ఉండేటోళ్ళు, మీరే పిల్లలు ఏం జరుగుతుంది, ఎలాంటి ఫోన్లు ఎలా వాడుతున్నారు, ఏం చేస్తున్నారని అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఎప్పుడైతే 25 సంవత్సరాలు దాటుతారో అప్పటి వరకు ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఏదైనా చిన్నది ఏదున్నా అడిక్ట్ కావడం అనేది తొందరగా జరుగుతుంది. వాళ్ళని అందరినీ జాగ్రత్త చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక సంఘంలో యూనిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ యూనిటీ ఉన్నప్పుడే మనము ఒక చిన్న స్థాయి, మనము కుల వృత్తుల్లో చేసుకునే చిన్న స్థాయి వాళ్ళకి మనము సేవ చేయాలంటే మన సంఘంలో యూనిటీ అనేది ఉండి, ఒక కార్యవర్గం ఉన్నప్పుడు వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకొని వాళ్ళకు సేవ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీతో కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ. అలాంటి వారికి ఒకటే విజ్ఞప్తి, మనకన్నా చిన్న స్థాయి వాళ్ళను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకురావాలి. మీరందరూ ఒకటే విజ్ఞప్తి మీకు అందరికీ. మా నుంచి కూడా ఇప్పుడు సీనన్న గారు చెప్పినట్టు, సీనన్న అంటేనే తాండూరు లోపల ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి ఎక్కడ మేము కనిపించినా ఆ సమస్య ఉందమ్మా, అది ఎలా తీరుస్తారనే వ్యక్తే సీనన్న. అలాంటి ఇద్దరు అన్నదమ్ముళ్ళ మధ్యలో మేము పనిచేయడం చాలా సంతోషమైన విషయం. మేము మున్సిపల్ చైర్మన్గా ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో సేవ చేయడం కూడా భగవంతుని వరంగా భావిస్తున్నాము. అలాగే మీకందరికీ కూడా ఏ సమస్య ఉన్నా, ఇప్పుడు మా రామ్ గారు చెప్పారు, ఇక్కడ ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు గొల్ల చెరువులో 2 నడుస్తున్నాయి. ఇంకా ఎవరికైనా మీకు ఇందిరమ్మ ఇండ్లు ప్లేస్ ఉండి కావలిస్తే వెంబడే మీ ఆధార్ కార్డులు కానివ్వండి, పట్టా పాస్బుక్లు ఏవి ఉన్నా మాకు మా రామ్ గారి ఆధ్వర్యంలో తెచ్చివ్వండి. మేము ఇమీడియట్లీ ఈ ఫస్ట్ వరకు మనకు ఛాయిస్ ఉంది. మనం తాండూరుకి 400, తాండూరు టౌన్లో 450 ఇందిరమ్మ ఇండ్లకు అన్నగారు మొన్ననే శాంక్షన్ చేపించడం జరిగింది. అలాంటి వాటికి
మీరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మీ ఇందిరమ్మ ఇళ్ళకు అవకాశం ఇస్తాము. అలాగే ఈ ప్లేస్ లేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లో అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అది కూడా మేము మీకందరికీ నిరుపేద వాళ్ళను గుర్తించండి. మొన్న వాళ్ళం ఇప్పటిదాకా అన్న చెప్పిండు, ఉన్నవాళ్ళు కాకుండా నిరుపేద వ్యక్తులను గుర్తించినట్టయితే మన తాండూరు బాగుపడుతుంది. మనం ఎప్పుడు వెనకబడిన తాండూరు కాకుండా తాండూరుని సస్యశ్యామలంగా, ఎందుకంటే ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది తాండూరు లోపల, అలాగే ముందుకు తీసుకెళ్దాం. ఏ పని ఉన్నా మేము ఇంతమంది ఉన్నాము, ఎవరికి చెప్పినా సరే తప్పకుండా మీ పనులు అవుతాయి. అలాగే మీ సంఘం పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే నాకు సమస్యలు ఇచ్చారో తప్పకుండా మీ సమస్యలకు మేము ముందుండి పోరాడి మీకు వెన్నంటి ఉండి మీ సమస్యలన్నీ మా ఇద్దరు అన్నదమ్ముళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా ఒక అడుగు వేసి మీ సమస్యలు తీరుస్తామని చెప్తూ ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ